సో యూ హ్యావ్ టు స్పెండ్ మ్యాక్సిమం టైం. అండ్ ఫైనలీ ఇన్వెస్ట్మెంట్ బాగుంది అన్నట్టు ₹1,00,00,000 ఇచ్చాను, దాంతోపాటు బ్రహ్మాండ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ టైం కూడా ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాం. బట్ ప్రాఫిట్ అనేది గ్యారంటీ ఉందా? రిస్క్, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, దేర్ ఇస్ నో గ్యారంటీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్ గా బిజినెస్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ బిజినెస్ కి రారు. ఒప్పుకుంటారా సార్? మెజారిటీ ఆఫ్ పీపుల్. సపోజ్ నేను చెప్పబోయే బిజినెస్ లో నో ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్, అండ్ టైం చాయిస్ ఇస్ యువర్స్, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, ఇంకోటి ఫ్రీ టైం కూడా ఉంటుంది. పార్ట్ టైం అంటే ఏంటి సార్ జైలుగా చెప్పాలంటే? నేను అడిగేది పార్ట్ టైం, నాట్ ఫ్రీ టైం. పార్ట్ టైం ఫ్రీ టైం చాలా తేడా ఉంటుంది. పార్ట్ టైం అంటే మీరు చూడండి, సమ్ డాక్టర్స్ ఉంటారు, ఈవినింగ్ 6 o'clock 5 to 6 క్లినిక్ ఉంటుంది, 7 to 8 ఇంకోటి. దిస్ ఇస్ ద పార్ట్ టైం. రెగ్యులర్ గా టైం వాళ్ళు ఉంటారు కదా, అది పార్ట్ టైం చేసేది. మనం చేసేది ఏంటి? వీఆర్ డూయింగ్ ఫ్రీ టైం. ఎప్పుడో సడన్ గా గుర్తొస్తుంది ఉసానా, అరే ఇప్పుడు చేస్తున్నాం కదా మనం, అప్పుడు వస్తారు మన వాళ్ళు, మన ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈస్ ఫ్రీ టైం, నాట్ పార్ట్ టైం. ఓకే, ఈ మన బిజినెస్ ని పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఫ్రీ టైం లో కూడా చేయొచ్చు. దిస్ ఇస్ చాయిస్ ఇస్ యువర్స్. సార్ అసలు ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఏముంటుందండి? దీని అదే కదా, దీనికోసమే కదా మనం భయపడేది. ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే కదా మనం రిస్క్. అందువల్ల బిజినెస్ అంటే చాలా మందికి భయం. మన బిజినెస్ లో అలాంటిది ఏమి లేదు. బట్ బిజినెస్ బాగానే ఉంది. సార్ మీ పేరు మర్చిపోయాను, విష్ణు సారీ. బిజినెస్ అన్నది బాగానే ఉంది విష్ణు గారు, కానీ సెలక్షన్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఇస్తాను కానీ నువ్వు సడన్ గా నీకేం గుర్తురాలేదు ఏం చేయాలనేది, అంతే కదా. సో మన సడన్ గా మనకి ఏం చేయాలని గుర్తురాదు. అంటే సెలక్షన్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలక్షన్, దిస్ ఈస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో చాలా చాలా అవకాశాలు మనకు వస్తున్నాయి. సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ మ్యామ్, బట్ సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు సెలెక్ట్? సార్ ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారా? ఏం జాబ్ చేస్తారు సార్? రిక్రూట్మెంట్. సపోజ్ మీరు డిగ్రీ కంప్లీట్ కాగానే మీకు ఒక ఆఫర్ వచ్చింది ఏదైనా కంపెనీలో, ఒక 10 కంపెనీ సెలెక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ బట్టే వచ్చాయి సార్. మీకు డిగ్రీ ఉంది, బేస్డ్ ఆన్ డిగ్రీ 10 కంపెనీలు ఇచ్చారు. ఇన్ఫోసిస్ వాళ్ళు, ఇంకోటి 4 కంపెనీలు వచ్చినాయి. బట్ ఏ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకుంటాం? ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతారా? బట్ పేమెంట్ ఇచ్చి 1 month లో తీసేసారు పరిస్థితి ఏంటి? పేమెంట్ ఈజ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పేమెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది, బట్ ముందు మనం చూసుకోవాల్సింది ఏంటి? కంపెనీ స్ట్రాంగ్ గా ఉందా లేదా చూడాలి. అన్నిటికన్నా ఫస్ట్ పార్ట్ కంపెనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు పూనం గారు చెప్పారు కంపెనీ గురించి. దిస్ ఈస్ చిన్న కంపెనీ కాదండి, థర్మోస్ 30+ years old కంపెనీ. more than 24 countries లో ఉంది. ఇండియా ఇస్ 25th country. more than $1 billion కంపెనీ. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. ఇంకా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అన్నమాట మన కంపెనీ. ట్రిలియన్స్. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే వీఆర్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, నెంబర్ 1 ర్యాంక్ లో ఉంది. సెకండ్ కంపెనీ. నెక్స్ట్ ఇప్పుడు మేడం చెప్పమన్నారు నన్ను ప్రొడక్ట్స్ గురించి. సో ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ అనేటివి దేనికి ఎందుకు వాడాలి? వై ప్రొడక్ట్స్? ప్రొడక్ట్స్ ఏంటి? జనరల్ గా ఏంటంటే ఏ కంపెనీ అయినా ప్రొడక్ట్స్ ఎలా ఉండాలంటే కన్జ్యూమబుల్ గా ఉండాలి. షుడ్ బి కన్జ్యూమబుల్. రిపీటెడ్ పర్చేజ్ ఉండాలి. రిపీటెడ్ గా కొంటుండాలి. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉందండి, ఎన్నిసార్లు కొంటారు నెలకి? ఒక్కసారి కొంటే ఇంకా దాని హిస్టరీ, దానికి రబ్బర్ బ్యాండ్ వేసిన దాకా ఉంచుకుంటాం కదా, చివరి దాకా. సో 2 years రైట్. సో ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా కన్జ్యూమబుల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి రెగ్యులర్ అవసరం ఉండాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ గా మూడోది వచ్చి ఇన్కమ్ అండి. అవి నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రొడక్ట్స్ పరంగా తీసుకుంటే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవి మెడిసిన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్స్ ఆర్ నో మెడిసిన్స్. చాలా మంది అంటుంటారు మెడిసిన్స్ అని. ఈ మెడిసిన్స్ కాదు, కేవలం ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్.
ఆర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? ఓన్లీ న్యూట్రిషన్ ఒకటేనా? స్లీపింగ్, ఇంకా ఫుడ్. నెక్స్ట్ సార్, ఒక మనిషికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ పొల్యూషన్ అండి. బై టూ మచ్ పొల్యూషన్ లో మనం తిరుగుతున్నాం, అవునా కదా? సెకండ్, టెన్షన్స్. మేజర్ రోల్స్ అన్ని కూడా టెన్షన్స్ ప్లే చేస్తున్నాయి. మీరు టెన్షన్స్ వదిలేసినా కూడా ఈ టెన్షన్స్ మిమ్మల్ని వదలవు, అలాంటి పరిస్థితిలో ఉంది, అంతే కదా? అండ్ మూడోది ఏంటంటే హెరిడిటీ. అంటే పెద్దవాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు మనకి ఇచ్చే ఆస్తులు ఏంటండి? బీపీలు, షుగర్లు. आपको पेरेंट्स को बीपी शुगर है तो ऑटोमेटिक मेजॉरिटी ऑफ पीपल विल गेट. So this is our assets. Okay, so first thing pollution, second tensions and heredity, and fourth one nutrition, food. This is a major role. These four are very very important. Sir, ఈ పొల్యూషన్ అవాయిడ్ చేయగలమా? మనం అవాయిడ్ చేయగలమా? చేయలేము. మీకు నిజంగా జబ్బులు కావాలనుకుంటే పంజాగుట్ట దగ్గర హెల్మెట్ లేకుండా బండి మీద ఒక 10 నిమిషాలు ఉండండి చాలు, మీకు కావాల్సినంత పొల్యూషన్ వస్తుంది, బోల్డ్ రకాల జబ్బులు వస్తాయి, అవునా? వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇబ్బంది లేదు. హెరిడిటీ, పేరెంట్స్ వచ్చేదాన్ని మనం ఏమైనా అవాయిడ్ చేయగలమా? యూ కాంట్. సో పేరెంట్స్ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ విల్ గెట్ హెరిడిటీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థర్డ్ వన్ టెన్షన్స్. నవ్వే డేస్ టెన్షన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి, మేజర్ రోల్స్. సో ఈరోజు స్కూల్స్ ఓపెన్ అయిన టెన్షనే, స్కూల్స్ క్లోజ్ అయిన టెన్షనే, అవునా కదా? సో ప్రతి దానికి టెన్షన్. ఓకే, ఉండాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎవ్రీడే హావ్ టు టేక్ ఎక్సర్సైజ్. తర్వాత మంచిగా వాటర్ తాగాలి, మేడం చెప్పినట్టు మంచి స్లీప్ ఉండాలి. దాంతోపాటు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. న్యూట్రిషన్ ఫుడ్ అంటే ప్రతిరోజు ప్రతి మనిషి దాదాపు 46 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ తీసుకోవాలండి మన బాడీలో. ఈ 46 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ రావాలంటే 36 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ చేయాలి, తినాలి. ఇవి జరిగే పని సార్? మేడం आप कितने आई मीन मेरे को हिंदी इतना नहीं आता है, आप कितने हाउ मेनी वैरायटीज ऑफ फूड्स यू कैन कुक एवरी डे? नहीं, फूड आइटम्स 10 11 12 or 1 or 2 कितना क्या మేడం? 5 6. గ్రేట్ మేడం. ఎన్ని చేస్తారు నిజంగా చెప్పండి మేడం? आप कितना पकाते? आई मीन you can cook how many madam? How many 5 to 6 items? Oh great. So general గా ఏంటంటే 2 to 3 times are very చాలా ఎక్కువ రిజల్ట్ ఉంది. బట్ ఒకవేళ మేడం వాళ్ళు 2-3 ఐటమ్ చేసినా కూడా తినే టైం ఎంత మందికి ఉంది సార్? హౌ మెనీ పీపుల్ ఆర్ ఈటింగ్? అందరు బిజీ. ఉదయం లేగానే పరుగుల్లో ఉంటారు. సో తినే టైం కూడా వాళ్ళకి లేదు. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తే మంచిది కాదు. చాలా మంది పీపుల్ ఆర్ అవాइडिंग ब्रेकफास्ट अवॉइड करे तो पहले ओबेसिटी आता, बाद में हार्ट अटैक सॉरी डायबिटीज भी आता. सो दिस वेरी वेरी इंपॉर्टेंट మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇవన్నీ జరిగే పని కాదండి. ఇన్ని రకాల న్యూట్రియంట్స్ తీసుకోవడం మన బాడీ మనకి జరిగే పని కాదు. అంత తీసుకోవాలన్న అయ్యే ఖర్చు కూడా డాక్టర్లు చెప్తారు, రోజుకి 5 రకాల ఫ్రూట్స్ తీసుకోమంటారు. ఆ ఫ్రూట్, ఈ ఫ్రూట్, ఇవన్నీ తీసుకోవడానికి ఎంత అవుతుంది సార్? చాలా అవుతుంది. బట్ మన కంపెనీ వాళ్ళు యుసానా వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఒక అద్భుతమైన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఇందులో యాజ్ ఆన్ టుడే ఇండియాలో 11 న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి అండ్ 4 స్కిన్ కేర్ ఉన్నాయండి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లో మన బాడీకి మన బాడీకి ఏది అవసరం ఉంది, మన బాడీలో మేజర్ ఆర్గాన్స్, బ్రెయిన్, హార్ట్, ఐస్, కిడ్నీస్, ఇంకేం సార్, లంగ్స్, లివర్, మీకు ఏం కావాలో అన్నిటికీ ప్రతి దానికి మన బాడీలో ఉండే ప్రతి దానికి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మన కంపెనీ సప్లై ఇస్తుంది అనమాట. బట్ అసలు రీజన్ ఏంటి? ఆయన డాక్టర్ మైరాన్ మెన్స్ మెయిన్ ఏంటంటే 17 years ఏజ్ అప్పుడు ఫాదర్ చనిపోయాడు హార్ట్ అటాక్ తో. 22 years ఏజ్ అప్పుడు మదర్ చనిపోయింది క్యాన్సర్ తో. మరి అప్పుడు ఈ డిసైడెడ్ ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్ లో చనిపోతున్నారు, వాట్ ఈస్ ద రీజన్? సో అప్పుడు ఆయన తెలుసుకుంది ఏంటంటే हम अच्छा न्यूट्रिशन हमारा बॉडी को सेल्स को दिए तो our health will be good. సో ఎప్పుడైతే న్యూట్రిషన్ సప్లిమెంట్ సెల్స్ కి, మన బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒక సెల్ కి మన బాడీలో మనం పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఇచ్చామనుకోండి, అది హెల్తీగా ఉంటే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అదేనండి మన యొక్క మేజర్ కోర్
ఐ మీన్ వాటి ఏమంటారు దాని యొక్క మెయిన్ కంపెనీ స్టార్ట్ చేసేదానికి దీనికి కానీ ఈ ప్రాసెస్ లో ఆయన 18 years రీసెర్చ్ చేసి ఒక టెక్నాలజీ తీసుకొచ్చాడు. అది వచ్చి ఇన్సెలిజెన్స్ టెక్నాలజీ. ఇన్సెలిజెన్స్ మీన్స్ నథింగ్ బట్ మనము ఎప్పుడు ఇంటెలిజెంట్ అంటుంటాం కదా, ఇన్సెలిజెన్స్ టెక్నాలజీ. ఇన్సెలిజెన్స్ టెక్నాలజీ అంటే సెల్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే సెల్ కి కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే అబ్జార్ప్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, దాంతోపాటు యాక్టివేషన్ కూడా రిజల్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. ఆ పేటెంటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ మన కంపెనీ యొక్క ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అదనమాట. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి కోల్ ఎసెన్షియల్. దీంట్లో మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది టోటల్ బాడీ హెల్త్ కి ఉపయోగపడుతుంది. అన్ని రకాల వాటికి పనిచేస్తాయి. ఇందులో ఈ రోజు నేను ఒకటి చదివాను, B12 మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ 50% ఉమెన్ ఆర్ ల్యాక్ ఆఫ్ B12. సో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఆ B12 కూడా ఇందులో ఉంటుందండి. అదే విధంగా సెలీనియం, వన్ ఆఫ్ ది మినరల్ సెలీనియం వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్. సపోజ్ ఎవరైనా థైరాయిడ్ తో సఫర్ అవుతున్నారు అనుకోండి, ఇది బాగా పనిచేస్తుంది. అట్లా మల్టీవిటమిన్స్ పనిచేస్తుంది సార్. ఇందాక మీకు చెప్పాను కదా, ఎవ్రీడే మనం 36 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తినాలని. ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినాలంటే రోజుకి అయ్యే ఖర్చు 2000, 3000, 4000 ఉంటుంది. ఇది డైలీ 2 క్యాప్సూల్స్ తీసుకుంటే, 2 టాబ్లెట్స్ తీసుకుంటే మనం రోజు తినాల్సిన ఫుడ్ కి ఈక్వలెంట్ అనమాట. ఇది వరల్డ్ వైడ్ వీఆర్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాం. మనకి ఒక న్యూట్రిసర్చ్ ఒక మ్యాగజైన్ వాళ్ళు వరల్డ్ వైడ్ ఒక 1600 కంపెనీల యొక్క ప్రొడక్ట్స్, సేమ్ మల్టీవిటమిన్స్ ఉండే కంపెనీల యొక్క 1600 కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని రీసెర్చ్ చేసి వాటికి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఉసానా ఈజ్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నారు. 5 స్టార్ రేటింగ్. ఎంతో చెప్తా చూడండి. రోజుకి 50 రూపాయలు ఉంటుందేమో సార్, అందుకని ఎక్కువ ఉండదు. 2 కలిపి అంతకని ఎక్కువ ఉండదు. ఓకే, 25. అందుకే వాడరు జనాలు. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి కోల్ ఎసెన్షియల్. జనరల్ గా మన బాడీ హెల్త్ కి జనరల్ గా ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా ఫస్ట్ స్టార్ట్ చేయడం కోల్ ఎసెన్షియల్. సో మనకున్న టెక్నాలజీతో విత్ ఇన్ 30 seconds లోనే అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద బిగ్ మన ప్రోడక్ట్ గొప్పదనం అదే అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉండేది ఒమేగా 3 అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో యాక్చువల్గా ఈరోజు ఒక మనకి బ్యాగ్ ఈరోజు మన ల్యాప్టాప్ అది మిస్ అయింది, అందువల్ల మనం ఈరోజు వీడియో ప్లేస్ చేయలేకపోయినాం. నేను జస్ట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఐ హావ్ సీన్ వన్ వీడియో మేడం. I forgot to post in group also. TV9 में एक वीडियो आया, उसमें एक डॉक्टर ने एक पर्सन, his age is 43 years as on today, but he looks like 23 years. How it possible? कैसा? He has taken regularly omega 3, vitamin B complex and magnesium. These 3 products only is amazing. He has completely changed. No one can believe he is 43. Like that, this is one of the very important product. So omega 3 అనేది from top to bottom అండి. తల ఎంట్రుకల దగ్గర నుంచి కాలి గోటి దాకా పనిచేసే ప్రోడక్ట్. ఇది జనరల్ గా మన బాడీలో మనకు దొరకదు. ఇది అంటే మనం తినే ఫుడ్ ద్వారానే వస్తుంది, కానీ బాడీలో తయారు కాదు. omega 3, omega 6, omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి కొన్ని మనం తినే రెగ్యులర్ గా ఆయిల్ వాటి ద్వారా వస్తుంది, బట్ omega 3 దొరకదు. చాలా మంది మీకు తెలుసు, ఎస్పెషల్లీ లేడీస్ కి, ప్రెగ్నెన్సీ లేడీస్ కి డాక్టర్ విల్ రికమెండ్ omega 3. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండాలి, బ్రెయిన్, ఐస్, హెయిర్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే మెమరీ పవర్ omega 3 చాలా అవసరం అండి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎవ్రీడే వాడచ్చు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, మనకు రెగ్యులర్ గా జాయింట్ పెయిన్స్, స్కిన్ పేర్, ఎస్పెషల్లీ సోరియాసిస్ లాంటి స్కిన్ కేర్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సోరియాసిస్ వాటికి, ఎగ్జిమా ఉంటుంది చూసారా, వాటికి అల్లోపతిలో మెడిసినే లేదు, ఓన్లీ ఆయుర్వేదం ఉంటుంది. అందులో omega 3 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మల్టీపర్పస్ గా పనిచేస్తుంది. అసలు మీకు సెల్ యొక్క మెంబ్రేన్, మన యొక్క సెల్ యొక్క మెంబ్రేన్ చూసారా, దిస్ ఇస్ సెల్ యొక్క మెంబ్రేన్ అంతా మేడప్ ఆఫ్ విత్ ఒమేగా. ఈవెన్ కొంతమందికి స్పెర్మ్ కౌంట్ కూడా ఇది బాగా పనిచేస్తుందండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాడచ్చు అనమాట omega 3 ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ప్రొకోసా జాయింట్ సంబంధించి, ఎస్పెషల్లీ జాయింట్ ప్రాబ్లమ్స్. అందరికీ జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలుసు ఎంత సఫర్ అవుతారు మేడం. జాయింట్ ప్రాబ్లమ్ తో बहुत मुश्किल है ना. సో जनरली बीपी शुगर है तो बाहर जा सकते, बट जॉइंट प्रॉब्लम है तो
नहीं जा सकते ना, वेरी प्रॉब्लम है ना. So this is very important for especially joints and మన జాయింట్స్ ఎన్ని ఉంటాయి సార్ మన బాడీలో? మనకు తెలిసిన జాయింట్స్ ఏంటంటే మేజర్ జాయింట్స్ మోకాళ్ళు మోచేతులు అంతేనా? నడుము. సో దాదాపు మోర్ దాన్ 300 జాయింట్స్ ఉంటాయండి. ప్రతి జాయింట్స్ కి అవసరము. ఇందులో గ్లూకోజమైన్ ఉంటుంది. జనరల్ గా మన బాడీలో జాయింట్స్ ఏదైతే లిక్విడ్ మన సవనల్ ఫ్లూయిడ్ అంటాం సో దాన్ని ఇంప్రూవ్ చేసడానికి ఇది గ్లూకోజమైన్ ఉపయోగపడుతుంది. అండ్ దాంతో పాటు ఇందులో కుర్కుమిన్ ఉంటుందండి. కుర్కుమిన్ పసుపుతో తయారవుతుంది, పసుపు నుంచి వస్తుంది. సో కుర్కుమిన్ ఇన్ఫర్మేషన్ వాపులకి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు నాకు తెలిసి నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత నేను చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు ఎక్కువ మెజారిటీ పీపుల్ అందరూ కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ వాడారు. సో వి గాట్ వెరీ గుడ్ టెస్టిమోనీస్ ఫ్రమ్ దిస్ ప్రొడక్ట్స్. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంతో కాంబినేషన్ వచ్చి మ్యాగ్నికాలిటీ, మెగ్నీషియం, కాల్షియం అండ్ వైటమిన్ డి. మెగ్నీషియం ఇది బోన్ స్ట్రెంత్ కి, అదేమో జాయింట్స్ కి, ఇదేమో బోన్ స్ట్రెంత్ కి. బోన్ స్ట్రెంత్ ఒకటే కాదండి, చాలా మందికి స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటాయి. आप रेगुलर कुछ मेडिसिन खाता है ना, जनरली पीपल टेक डायबिटीज पीपल बीपी ये सब मेडिसिन, वो आपको नींद नहीं आए तो वो काम भी नहीं करते. सो నిద్ర రాకపోతే టాబ్లెట్స్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేయవండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్లీపింగ్ డిజార్డర్స్ కి. బట్ లక్కీ నిజంగా ఏంటంటే సో వీఆర్ ప్రౌడ్ టు సే ఇంత తక్కువ రేటుతో ఇది దొరకడం చాలా లక్కీ అండి. సో ఇలాంటి కాంబినేషన్ ఎక్కడ దొరుకుతారు నాకు దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ అట్లీస్ట్ ఈ ప్రోడక్ట్ రెగ్యులర్ వాడండి సార్. అన్నిటికన్నా తక్కువ ఖర్చు రెగ్యులర్ వాడి చూడండి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అమేజింగ్ రిజల్ట్స్ ఉన్న ప్రోడక్ట్ అండి. మెగ్నీషియం అనేది ప్రతిరోజు మనకి అవసరం అండి. మోర్ దాన్ 300 ఎంజైమ్స్ లో ఇది పనిచేస్తుంది కాబట్టి ప్రతి దానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్ గా వాడాల్సిన ప్రోడక్ట్. ఏంటండి డిప్రెషన్ కూడా దొరుకుతుంది. మెగ్నీషియం పనిచేయని ప్లేస్ లేదు సార్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎఫాసిల్ అండి, లివర్. ఈ రోజు మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లివర్ ప్రాబ్లమ్. మన ఈ మధ్య కాలం చూస్తే ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువైపోయింది. టూ మచ్ ఫ్యాటీ లివర్ ఇస్ మార్కెట్ లో ఉంది. సో ఫ్యాటీ లివర్ అనగానే మెజారిటీ పీపుల్ థింక్ నో కుछ दवा लिए तो लिवर प्रॉब्लम आता बोल के. अभी वो नॉन अल्कोहलिक पीपल आल्सो गेटिंग लिवर प्रॉब्लम्स. ఫ్యాటీ లివర్ సార్ బాడీలో ఏ ఆర్గాన్ అయినా దెబ్బతింది సార్, ఆ ఆర్గాన్ మనం మార్చాలనుకుంటే దొరుకుతాయండి. బట్ లివర్ దొరకదు సార్. మీరు కావాలంటే చూడండి. ఇంకా మీరు ఐస్ కావాలన్నా, కిడ్నీలు కావాలన్నా, ఇక్కడ కొంచెం మీద డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ₹1,00,00,000 ఇస్తానంటే కిడ్నీ చెడు కూడా ఉండొచ్చు, కానీ లివర్ మాత్రం దొరకదండి. ఇట్స్ వెరీ రేర్. లక్కీ లివర్ దొరికిందని అంటే మాత్రం అదృష్టవంతులే. బట్ లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లివర్ ద్వారా వస్తాయి. లివర్ అనేది మన బాడీలో ఒక ఫ్యాక్టరీ. మోర్ దాన్ 500 ఫంక్షన్స్ చేస్తారు సార్. మోర్ దాన్ 100 ప్రాబ్లమ్స్ కి మనకి కారణం వచ్చి లివర్ అండి. లివర్ పర్ఫెక్ట్ గా లేదనుకోండి, హెయిర్ ప్రాబ్లమ్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకోటి కాదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి కాదు, మీరు ఏ ప్రాబ్లం అని చెప్పండి రిలేటెడ్ టు లివర్. సో మన లివర్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత బాగా చూసుకుంటే, మందు తాగేళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి నైట్ మధ్యాహ్నం ఆ మందు తాగండి, రాత్రి ఈ మందు తాగండి. సో నో ప్రాబ్లం, అది ఇది కాంపన్సేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ డిప్రెషన్. ఇందాకన్నా శివాజీ గారు, సో దిస్ ఇస్ అ కోపాప్రాయిడ్. సో డిప్రెషన్ కానీ వీటన్నిటి కూడా బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇందులో జిన్సింగ్ ఉంటుంది, బ్రహ్మి ఉంటుంది. జనరల్ గా మోనోపాస్ ముందు లేడీస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఈవెన్ మతిమరుపు ఉంటుంది, పిల్లలు చదువుకున్న వాళ్ళు మతిమరుపు, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఇది మనకి దిస్ ఇస్ నాట్ ఏ టైం ఫర్ ట్రైనింగ్. ఇది ట్రైనింగ్ కాదు సార్, జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా. దాని గురించి మనం ఎక్కువ టైం మనం వాటి గురించి చెప్పలేదు. విజన్ అండి, విజన్ ఎక్స్. ఈ రోజుల్లో ఎక్కువగా లవ్ చేసేది ఎవరినండి మీరు? మొబైల్. అవునా కదా? ఒక రోజుల్లో ఆ రోజుల్లో అంటే పేరెంట్స్ కూడా పిల్లలు జాగ్రత్త పిల్లలు మర్చిపోయారు. మన బెడ్ పక్కన బెడ్రూమ్ లో మన బెడ్ పక్కన ఉండేది ఫస్ట్ మొబైలే. అవునా కదా? ఏం సార్ పడుకునేటప్పుడు లాస్ట్, నిద్ర లేచిన తర్వాత ఇమ్మీడియట్ చూసేది ఏంటి? ఫస్ట్ మొబైల్. సో అలాంటి పరిస్థితుల్లో స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. స్క్రీన్ టైం ఎక్కువ అయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఐస్ ప్రాబ్లమ్స్, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే ఈ రోజుల్లో జరుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి, విజన్ ఎక్స్. ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఐస్ అండి, ఇది ఒకటి. ఇది ఈవెన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మన ప్రోడక్ట్.
సో దీంతో పాటు ఇంకోటి ప్రోఫ్లావనాల్ అండి, వైటమిన్ సి అండ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. వైటమిన్ సి ఆల్సో మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. వైటమిన్ సి ఆఫ్ రెగ్యులర్ ఖానా మేడం, ఎవ్రీ యూ హావ్ టు టేక్ 60 milligrams to 100 milligrams every day you have to take. బట్ చాలా మంది చెప్తుంటారు నేను ఆరెంజెస్ తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను. సార్ జనరల్ గా ఆరెంజెస్ తీసుకుంటారు మీరు, బాగానే ఉంది. ఆరెంజెస్ చెట్టు మీద నుంచి కోసామనుకోండి, అప్పుడు దానికి వైటమిన్ సి వచ్చి 100% ఉంటుంది. డైరెక్ట్ గా చెట్టు నుంచి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఏం శివాజీ గారు? తక్కువ. చెట్టు నుంచి ఎక్కడికి వస్తుంది? తోటలో నుంచి మండీకి వెళ్తుంది. మండీకి వచ్చేదానికి 60% వైటమిన్ సి గాన్. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ మన షాపులకు వస్తుంది. షాప్ మన దగ్గర ఉండే పక్కన మంచి షాప్స్ అక్కడి నుంచి మనం తీసుకొస్తాం, మళ్ళీ తీసుకొని ఇంపి ఫ్రిడ్జ్ లో పెడతాం. తినేటప్పటికి ఏముండదు సార్, వైటమిన్ సి 0, ఏముండదు, జస్ట్ జ్యూస్ తాగాల్సింది. చాలా మంది అట్లా రోజు జ్యూసులు తాగుతుంది, ఏముండదు అంట. సో బట్ వైటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోకపోతే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మందు సిగరెట్ తాగే వాళ్ళకి ఒక్క పఫ్ కానీ సిగరెట్ పఫ్ కానీ వదిలితే 20 milligrams వేస్ట్ అవుతుంది. ఎన్ని పఫ్స్ ఎన్ని సిగరెట్ తాగితే అంత వైటమిన్ సి తీసుకోకపోతే ఇట్ లీడ్స్ టు లంగ్ క్యాన్సర్ ఆల్సో. दिस इज वेरी गुड फॉर इवन स्किन प्रॉब्लम्स, स्पेशली लेडीज के स्किन के लिए भी अच्छा काम करता है मैडम. स्किन डिसीज के भी अच्छा काम करते हैं. इवन टीथ प्रॉब्लम्स आल्सो इज वेरी इंपॉर्टेंट. एंड फॉर कैंसर దీనిలో గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అది బాగా పనిచేస్తుందండి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యూట్రిషన్ సప్లిమెంట్స్, ఏవి కూడా మెడిసిన్స్ కావు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాడచ్చు అండి. ప్రాబ్లమ్స్ ఉన్న వాడచ్చు, ప్రాబ్లమ్స్ లేకపోయినా వాడచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడితే రిలీఫ్ వస్తుంది. మీకు ఏ సమస్య లేదనుకోండి, రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, సపోజ్ ఎవరైనా డయాబెటీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మీరు, వాళ్ళు రెగ్యులర్ ఏదో మెడిసిన్స్ వాడుతుంటారు కదా, ఆ మెడిసిన్స్ ఏమి కూడా స్టాప్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. అది వాడుతుంది, ఇది వాడు, అది మెడిసిన్, ఇది ఫుడ్, గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు ఎప్పుడన్నా మీరు యాంటీబయాటిక్ రాసిచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారండి? తినిన తర్వాత వేసుకోండి, బాగా తిని వేసుకోమంటారు. తినకుండా వేసుకోమంటారా? ఫుడ్ తిని వేసుకోమంటారు. ఎందుకంటే మంచి ఆహారం తీసుకోకపోతే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తాయి. సో ఇది మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మాది మెడిసిన్, ఇది ఫుడ్. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి, రెగ్యులర్ వాడే మెడిసిన్స్ ఆపదు. ప్లస్ డయాబెటీస్ ఉన్నారు కొంతమందికి బాగా, వాళ్ళకి చెప్పండి ఇది వాడే ముందు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సార్ చాలా మంది అంటుంటారు డయాబెటీస్, మీకు తెలిసే ఉంటుంది, మీకు పరిచయాల్లో ఉన్నా ఎవరి దగ్గరకైనా పోయి డయాబెటీస్ గురించి చెప్తే ఏమంటారు? మేము వాడుతున్నామండి, మరి కంట్రోల్లో ఉంది, కంట్రోల్లో ఉందంటారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బాడీలో ప్రతి పార్ట్ దెబ్బతింటుందండి, బాడీలో ప్రతి పార్ట్ దెబ్బతింటుంది. సో జనరల్ గా మనకు తెలుసు మంచి మంచి ఆఫర్లు ఇస్తుంటారు, మా కంపెనీ ఆఫర్లు ఇస్తుంటారు, గిఫ్ట్స్. ఫస్ట్ 5 years నెగ్లెక్ట్ చేస్తే ఇట్ లీడ్స్ గోస్ టు ఐస్ అండి. సెకండ్ నెక్స్ట్ పోతే కిడ్నీస్ మీద పడుతుంది. థర్డ్ ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్. సో అలాంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. సో డయాబెటీస్ నెగ్లెక్ట్ చేయకండి సార్, డయాబెటీస్ వెరీ వెరీ డేంజర్. మనం తీసుకున్న మెటాఫార్మిన్ టాబ్లెట్స్ మీకు తెలుసో లేదో, B12 మీరు తినే బాడీలో B12 అబ్జర్వ్ కాదంటే మెటాఫార్మిన్ రెగ్యులర్ వాడితే B12 అబ్జర్వ్ కాదు. అందువల్ల చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండి, మెడిసిన్స్ కాదు. ఇప్పటి వరకు మీరు ఇంటర్నల్ గా చూసారు ప్రోడక్ట్స్, అదే విధంగా ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. స్కిన్ కి సంబంధించిన కూడా స్కిన్ కేర్ కూడా 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటి క్లిన్జర్ అని, తర్వాత సిరమ్, మాయిశ్చరైజర్ అండ్ బెరియర్ బామ్. సో ఇది అయిపోయిన తర్వాత ప్రైంటేషన్ అయిన తర్వాత ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మేము విల్ డూ సమ్ స్మాల్ డెమో. మీరు స్కిన్ అంటే రెగ్యులర్ గా మనం మన బాడీకి మనం ఎంత అంటే ఇంటర్నల్ గా మనం ఎలా మనం ఇస్తున్నామో, మన స్కిన్ కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన బాడీలో స్కిన్ అనేది చాలా, స్కిన్ కూడా మంచి న్యూట్రిషన్ కావాలి. సో మంచి ప్రోడక్ట్స్, మంచి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు రెగ్యులర్ గా సోప్ వాడుతున్నాం, మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే సోప్ వాడటం. బట్ బెటర్ టు అవాయిడ్ సోప్ అండి. సోప్ వాడితే ఏమవుతుందంటే స్కిన్ అంతా ఇది అవుతుంది, డ్రైనెస్ వస్తుంది, మొత్తం అది పోతాయి అన్నమాట. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ మనం చూడొచ్చు. ఇంకొక ప్రోడక్ట్ అండి చెప్తాను, 2 ప్రోడక్ట్స్ చెప్పాలి. ఒకటి వచ్చి ఫైబర్ చేయండి. ఫైబర్ రెగ్యులర్ గా మనం గట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రోజు డైజెషన్ ఈస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డైజెషన్ పర్ఫెక్ట్ గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది డైలీ మీరు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా ఒక 10 ml ఒక స్కూప్ ఉంటుంది, ఆ స్కూప్ రెగ్యులర్ గా తీసుకుంటే మెయిన్ గా మనం అన్నిటికన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తర్వాత పైల్స్ ఇలాంటివన్నీ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. తర్వాత న్యూట్రిమీల్ అని చెప్పే ప్రోడక్ట్ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి వే ప్రోటీన్ అనమాట.
ప్రోటీన్ కూడా మనకి చాలా చాలా అవసరము. ఎవ్రీడే ప్రతి మనిషి వాళ్ళ వెయిట్ ను బట్టి అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. సపోజ్ ఇఫ్ ఆర్ 50 kgs 50 grams ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్. సో ఎవ్రీడే మనం ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలండి. మన దగ్గర ఉండే ప్రోటీన్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఇది బాగా పనిచేస్తుంది. ప్లస్ అదేవిధంగా వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ పెరగాలన్నా, వెయిట్ మెయింటైన్ చేయాలన్నా కూడా మనకి వర్కౌట్ ఉందండి. ఈ విధంగా టోటల్ గా మనకి 15 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్ని కూడా న్యూట్రిషన్ సప్లిమెంట్స్, దాంతో పాటు స్కిన్ కేర్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్ రేంజ్ అండ్ విల్ డూ స్మాల్ డెమో అండి. జనరల్ గా ఇది మన యొక్క చాలా మందికి డౌట్ రావచ్చు, ఇందులో ఏదైనా ఉందేమో. ఏం కలపలేదు, అది నార్మల్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంత నీట్ గా ఉంటుంది. మనం రోజు తీసుకునే ఫుడ్ ఇంకా అన్ని మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ స్విగ్గీలు ఎక్కువ అయిపోయినాయి కదా అలా, పిజ్జాలు, బర్గర్లు. జనరల్ గా ఏంటంటే మా వాళ్ళు చెప్తుంటారు, మనకి మన ఫుడ్ తినగానే బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ వెళ్తాయండి. ఏ సిగ్నల్స్ వెళ్తాయంటే, మీరు ఫుడ్ కడుపు నిండింది చాలు, అది స్టాప్ చేయమని చెప్పి బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్తాయి. కానీ పిజ్జాలు, బర్గర్లు తింటే దేర్ ఇస్ నో సిగ్నల్స్, తింటానే ఉంటారు. అందువల్ల ఏముంది, ఒబేసిటీ, చుట్టూ మంచి ఒబేసిటీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మన బాడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇందులో బెటాడిన్ ఒకటి మనం వేస్తున్నాము, చూడండి ఒకసారి. చూడండి ఎలా తయారైంది. సో మనం రెగ్యులర్ గా తీసుకునే రకరకాల ఫుడ్, పొల్యూషన్, వీటి వల్ల ఏంటంటే బాడీలో ఈ విధంగా తయారవుతుందండి. సో అందువల్ల ఏమవుతుందంటే, దేవుడు ఇచ్చిన శరీరం ఎంత గొప్పదంటే, మనకి ఏదైనా జబ్బు వస్తే తట్టుకునే శక్తి మన బాడీకి ఉందండి. కానీ మనం దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేసుకోవట్లేదు. బట్ మన దగ్గర ఇప్పుడు మీకు చూపించాను చూడండి, ఫ్లో ఫ్లేవర్ అండి, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రా. हमने ये जो मिक्स किया है, ये टॉक्सिन्स हमारे बॉडी के, ये हम लोग डेमो दे रहे हैं. Plain water is our body, and the toxins we have put in the form of betadine. Now we are using flow flavor అండి, C200 అని చెప్పి గ్రేప్ సీడ్ ఎక్స్ట్రా అండ్ వైటమిన్ సి, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట అది. సో అది మనం ఇస్తున్నాం. Putting one tablet in this. It will not take 30 seconds also. You please see the difference. చేంజ్ చూడండి ఎలా ఉంటుందో. మన బాడీలోకి వెళ్ళి మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో ఉండే చెత్త చెదారం అంతా బయటకు రావాలి కదండి. సో అందువల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత కొంతమందికి మోషన్స్ అవ్వచ్చు, అందరికి కాదు, కొంతమంది మోషన్స్ అవ్వచ్చు. మోషన్స్ అవ్వగానే అందరూ భయపడేది ఏంటండి, సైడ్ ఎఫెక్ట్స్. అంతే కదా, అప్పో నిన్నదా నేను బాగున్నాను, రెడ్డి గారు టాబ్లెట్ ఇచ్చారు, మొత్తం మోషన్స్ వచ్చేస్తాయి. బట్ దానివల్ల ఏమవుతుందంటే, క్లీనింగ్ అండి, ఇన్సైడ్ అవుట్, హీలింగ్ సిమ్టమ్స్ అంటాం. అంటే బాడీలో ఉండేదంతా ఏదో ఒక రూపంలో బయటికి రావాలి. సో అట్లా మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఇది ఓన్లీ ఫర్ అస్మిత్ మేడం కే వర్క్ అవుతుంది, दूसरों में काम ना करता है. तोड़ने का ताकत सिर्फ मैडम का पास नहीं है. See the change. అది టాబ్లెట్ కదా, కొంచెం కట్ అయితే ఫాస్ట్ గా పౌడర్ గా కట్ చేసామనుకోండి, ఇంకా తొందరగా మనకి నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది. మనం ట్రైన్ చేసినప్పుడు ఇంకా బాగా కరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. Yeah. So inside our body lo toxins are we have used this. This is an antioxidant. This is a powerhouse of antioxidants. I'm keeping it on the table. After some time you'll see it's Normal. still clear water. Yeah. Okay, last final part, just like a 15 minutes, I will finish the presentation. So business plan is very very important. Company is giving everyday demos, Zoom meetings, everyday giving trainings. So company trainings lo product demos untayi, business plan anni untayi. Everyday you can use that
బ్రెయిన్ టెస్ట్. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో అడిగితే ఇంకా కూడా మీకు డీటెయిల్స్ ఇస్తే. అండ్ విల్ డూ సమ్ ట్రైనింగ్స్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్, విల్ ప్లాన్ ట్రైనింగ్స్. ఆ ట్రైనింగ్స్ లో మీకు ఇన్ డెప్త్ గా మీకు ఏం లేదు సార్, వెరీ వెరీ సింపుల్. న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మెడిసిన్స్ కాదు, ఎవరైనా వాడచ్చు. ప్రతి ప్రాబ్లం సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బాడీలో ఉండే చెత్త చెద క్లీన్ చేస్తే సగం జబ్బులు పోయినట్టు. ఓకేనా? సో మేజర్ రోల్ అవే ప్లే చేస్తుంది. అండ్ ఫైనల్ గా బిజినెస్